అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకుల దృష్టంతా ఈ సంక్రాంతికి మూడు సినిమాలపై ఉంది. టాప్ హీరోలు మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నాసామిరంగతో పాటు హనుమాన్ కూడా ఈ సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాబట్టి పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా హీరోయిన్ శ్రీలీల నిలిచింది. ఇక నెక్స్ట్ వచ్చి హనుమాన్ మూవీ. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ప్రపంచంలోని 200 దేశాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో హనుమానికి ప్రపంచ మార్కెట్ వచ్చింది. ఇక మూడోది నాసామిరంగ. నాగార్జున పెద్ద ఫామ్ లో లేడు. ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోయినా పెద్ద హీరో కావడంతో ఈ సినిమా నిర్మాతకు తన పెట్టుబడి తిరిగి వస్తే అదే హిట్. ఈ సినిమా కేవలం 3 నెలల్లోనే పూర్తయింది. మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా నటించిన అల్లరి నరేష్ ఈ సినిమాలో నాగార్జున ఫ్రెండ్ గా నటించారు. మొత్తానికి నాగార్జున నాసామిరంగపై పెద్ద అంచనాలు లేవు. ఏమాత్రం యావరేజ్ గా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర ఇరగదీయడం ఖరారు. అలాగే తండేల్లో నాగచైతన్య గెటప్, అక్కినేని నాగేశ్వరరావు వారసులకి మళ్లీ గుడ్ డేస్ ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు. ఈ సంక్రాంతికి నాసామిరంగతో నాగార్జునకి ఏమాత్రం సక్సెస్ అందుతుందో చూడాలి. అలాగే అతడు కలేజా కాంబోతో వెలువడుతున్న ఈ గుంటూరు కారం మహేష్ సంక్రాంతి సెంటిమెంట్ ని ఘనహారతిగా ఇవ్వనుంది. ఈ మూడు కాక కురుక్షేత్రంలో 4 పాండవులను నిరోధించిన సైంధవుడిలా 4వ సినిమా సైంధవ్ రాబోతుంది. వెంకటేష్ రెగ్యులర్ ఆడియన్స్ ఉండనే ఉన్నారు. ఈ సినిమా ఎవరికి పోటీ కాదు, తనకు తానే పోటీ అంటూ వెంకటేష్ సైంధవ్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరో విశేషం ఏమిటంటే ఇది వెంకటేష్ కి 75వ సినిమా.